ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ₹1 ఎక్కువ రేటుకు ఎరువులు విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు ఏడీఏ విజయలక్ష్మి ఏవో ఆసియా బేగం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాతీపూర్, జలకల్ కంది, బేగంపేట్ తదితర గ్రామాల్లో శుక్రవారం వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఏడీఏ ఏవోలు మాట్లాడుతూ ఎరువుల దుకాణ డీలర్లు ఖచ్చితంగా స్టాక్ బోర్డు మెయింటైన్ చేయాలని తెలిపారు. రైతులు కూడా ఎరువులు విత్తనాలు కొనేటప్పుడు వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు పాటించాలని సూచించారు. ఎరువుల దుకాణదారులు ఎవరైనా సరే ఎక్కువ ధరలకు ఎరువులను విక్రయిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. కంది PSCS లో జీలుగ్గా విత్తనాలు 200 సంచులు ఉన్నట్లు వారు తెలిపారు. అవసరమైన రైతులు వెంటనే సబ్సిడీ ద్వారా తీసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో అట్లా పెట్టాలి, ప్రతిరోజు పెట్టాలి. ఏం స్టాక్ వచ్చింది, ఎన్ని బ్యాగ్స్ ఉంది, ఎంత రేట్ ఉంది, MRP. దగ్గర ఎక్కడన్నా MRP కంటే ₹1 ఎక్స్ట్రా అమ్మినా కానీ కఠిన చర్యలు ఉన్నాయి. ప్రతి డీలర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొన్ననే కలెక్టర్తో, మన కమిషనరేట్తో మీటింగ్ జరిగింది. మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రతి డీలర్ MRP కంటే ₹1 కూడా ఎక్స్ట్రా అమ్మడానికి వీల్లేదు. రిజిస్టర్డ్ స్టాక్ బోర్డ్, ఈపాజ్ మెషిన్, యూరియా అన్నిటికీ టాలీ అయ్యేటట్టు స్టాక్ ఉండాలి. ప్రతి స్టాక్కి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎక్స్పైరీ అయిపోతే తొందరగా మీరు రెన్యువల్ చేయించుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు మన దగ్గర స్టాక్ పాత స్టాక్ ఉందా, కొత్త స్టాక్ ఉందా? పాత స్టాక్ ఉంటే పాత రేట్స్కి అమ్మాలి, కొత్త స్టాక్ ఉంటే కొత్త రేట్స్కి అమ్మాలి. ఇంకోటి, ఫార్మర్స్కి ఒకటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఒకటి నడుస్తుంది మన దగ్గర. ప్రతి ఒక్కరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోండి. దిస్ ఈజ్ గోయింగ్ టు లింక్ అప్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్ది ఏ స్కీమ్ అయినా ఫార్మర్ రిజిస్ట్రీకి లింకప్ అవ్వబోతుంది. మనకు ఆధార్ కార్డ్కి ఆధార్ నంబర్ ఎట్లనో సేమ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్తో ఒక ఫార్మర్ ఐడెంటిటీ నంబర్ వస్తుంది. ప్రతి ఒక్క ఫార్మర్కి నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. థ్యాంక్ యూ.